ఈ దానం చేయడం అనేది మన తాత ముత్తాతలు మనకు నేర్పించారు, మన పెద్దవాళ్ళు నేర్పించారు, పేరెంట్స్ నేర్పించారు. మన చిన్నప్పటి నుంచి దానం చేస్తూ చూస్తూ బతికాం. ఏ మత గ్రంథం తీసినా సరే దాంట్లో దానం గురించి ఉంటుంది. ఎన్నో నీతి కథలు చదివాం దానం గురించి, పురాణాలు, తర్వాత ఏ రిలీజియన్ తీసుకున్నా దాంట్లో దానం గురించి ఉంటుంది. ముస్లిమ్స్ కొన్ని పండగలప్పుడు దానం చేస్తూ ఉంటారు, హిందూస్ కొంత పండగలప్పుడు వాళ్ళు దానం చేస్తుంటారు. పురాణాలు తర్వాత మత గ్రంథాలన్నీ దీని గురించి చాలా చెప్తున్నాయి దానం గురించి. బైబిల్లో ఒక మంచి ఒక పదం ఒకటి ఉంటుంది, ఏంటంటే కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియకూడదు అని. అంటే అంత సీక్రెట్ గా దానం చేయాలని చెప్పడం. సో అంత పవిత్రమైనది దానం అనేది. దీనికి పబ్లిసిటీ ఉండకూడదు. మనం ఒక చేయితో మనం ఒక దానం చేస్తే ఇంకో చేయి మన ఒంట్లో ఉండి ఇంకో చేయికే గోప్యంగా ఉండాలి అన్నది అక్కడ ఇంపార్టెంట్. అంటే అలా దానం చేస్తేనే ఆ దానానికి విలువ ఉంటుంది. ఈ రోజు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానం చేయడం చెంచని, అది కూడా మనకి కొన్ని వీడియోస్ చూస్తే నిజంగా కామెడీ అనిపిస్తుంది అనమాట. చేయడం దానికి పెద్ద పబ్లిసిటీ.